ఇదే అలుసుగా తీసుకొని ఇదే అవకాశం తీసుకొని ఒక రకమైన మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేస్తే ఏం చేస్తారు మీరు? ఇలా తెలంగాణ ప్రజల బతుకు నాశనం చేయడం కారకులు గతంలో మీరు చేసిన తప్పిదాలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పిదాలు. ఎవరు బతుకులన్నా ఈ 11 సంవత్సరాలు బాగుపడ్డాయా? ఈ సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏమైనా బాగుపడ్డాయా? వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నారు తప్ప ప్రజలకు ఏ కోశాన కనీసం న్యాయం జరుగుతలేదు. కాబట్టి 2 రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఇలా కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మొదటి విజయం సాధించింది. దానికి కమిటీ వేయబోతున్నది. ఆ కమిటీలో అన్ని విషయాలు చర్చించి అన్ని 2 రాష్ట్రాల ప్రజల యొక్క ఆలోచనను వాళ్ళ ప్రయోజనాలను గుర్తించి అన్యాయం జరగకుండా చూసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయడానికి సిద్దంగా ఉంది. ఇది వాస్తవం. దాంతోపాటు బీసీ రిజర్వేషన్ సంబంధించి నేను మళ్లీ డిమాండ్ చేస్తున్నా, పూర్తిగా 42% రిజర్వేషన్లను కేవలము బీసీలకు కేటాయించాలి. పూర్తి 42% బీసీలకు కేటాయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మీరు పూర్తి 42% బీసీలకు కేటాయించండి. కేంద్రంలో ప్రధానమంత్రితో గారితో సహా అందరిని ఒప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. దానికి మేము సిద్దం. మీరు 10% ముస్లిం ఎట్లా కలుపుతారు? దేశ జనాభాలో రాష్ట్ర జనాభాలో 12% ముస్లిం జనాభా, సరే 12.53 ఉంటుంది. 12% ముస్లిం జనాభా. ఈడబ్ల్యూఎస్ లో ఆల్రెడీ వాళ్ళు రిజర్వేషన్ పొందుతున్నారు. ఈడబ్ల్యూఎస్ లో రిజర్వేషన్ పొందుతున్నారు వాళ్ళు. ఇవాళ 10% కూడా రిజర్వేషన్ ఇస్తే 12% ఉన్న ముస్లిం జనాభాకు అందరికీ రిజర్వేషన్ వస్తుంది. 100కు 100% వారు రాజకీయంగా దీని పరంగా రిజర్వేషన్ పొందుతున్నారు. 100%. మరి కేసీఆర్ గారి యొక్క సమగ్ర కుటుంబ సర్వేలో 51% బీసీ జనాభా అని వచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ కులగణనలో 46% బీసీ జనాభా అని వచ్చింది. ఇంకా 5% ఏడమైంది. మరి ఈ 5% దాదాపు 18 లక్షల మంది ఉంటారు. అంటే 18 లక్షల మంది బీసీ జనాభాను పరిగణలోకి తీసుకోవాలి. వెళ్ళియాల వాళ్ళ గాలికి వదిలేసి ఇవ్వాల. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ బీసీ జనాభా పెరుగుతుంది తప్ప తగ్గదు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 42%లో 10% ముస్లిం తీసేస్తే ఇక 32%. బీసీలకు వచ్చేది 32% అయితే దానిలో గుర్తించండి గల ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 27% రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నది. ఎంత? 27%. 27% తీసేస్తే ఇంకా 32 ఇంకెంత? 5%. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు ఇచ్చేది 5%. 32 27 రాండబట్టే నువ్వు ఇచ్చేదేంది? కొండంతలు వెలుగనబట్టినట్టు మీరు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా అంబేద్కర్ ఆలోచన విధానంతో ఈ దేశాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలిస్తున్నది. మత ప్రాతిపదిక రిజర్వేషన్లను మేము 100% వ్యతిరేకిస్తాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ మత ప్రాతిపదిక రిజర్వేషన్లు వ్యతిరేకిస్తుంది కాబట్టి ఇలా బీజేపీని మతం కోరుతో బదనాం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇలా 42కు 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. బీసీ సంఘాలు ఆలోచించాలే. ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఒత్తకండి. గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వము 4% రిజర్వేషన్ ఇస్తేనే హైదరాబాద్ లో దాదాపు 30 మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానంలో ఎంఐఎం పార్టీలు గెలిచారు. 4% ఇస్తేనే బీసీలకు గింత అన్యాయం జరిగితే ఇవాళ 10% ఇస్తే ఇలా బీసీల పరిస్థితి ఎందుకు ఒకసారి ఆలోచించండి. వాళ్ళ ఇవన్నీ మేము చెప్తుంటే దీనికి మతాన్ని ఊపుతుంది. మేము బీసీల గురించి మాట్లాడితే వాళ్ళు తన మతాన్ని తీసుకొస్తారు. మేము మాట్లాడేది బీసీల గురించి మాట్లాడుతున్నాం. పూర్తి రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని మేము అంటున్నాం. దాని గురించి మాట్లాడండి ఫస్ట్. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలే. మీరు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఓటు బ్యాంకు రాజకీయాలను పక్క పెట్టండి. దయచేసి బీసీల పొట్ట కొట్టకండి. బీసీల పొట్ట కొట్టకండి. రాష్ట్ర జనాభాలో 51% బీసీలు ఉన్నారు. వాళ్లకు ఆ జనాభా తామాషా ప్రకారం ఆ ప్రాతిపదికన కేవలం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి. ఇవాళ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా బీసీలకు
టికెట్ రావుగా. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో జరిగిన అన్యాయమే ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతకంటే అధికంగా పునరావృతం కాబోతున్నది. బీసీ సంఘాలు దీన్ని గుర్తించాలి. దాంతోపాటు కాళేశ్వరం విషయంలో